Dear students, welcome to Voice of History Education ఛానల్. Dear students, ఈరోజు మనము ఫ్యాన్సీ ఆర్టికల్స్ అంటే కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ గల ఆర్టికల్స్ను ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు మనం. స్టూడెంట్స్, మనకు 470 ఆర్టికల్స్ ఉన్నాయి ప్రజెంట్. వాటన్నిటిని గుర్తించడం సాధ్యం కాదు, కానీ కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఆధారంగా మనము ఈ ఆర్టికల్ దేనికి సంబంధించి తెలుసుకోవచ్చు. చూద్దాం డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. ఫ్యాన్సీ ఆర్టికల్స్. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మనము ఒకటవ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ ఇది భారతదేశం యొక్క భూభాగం మరియు పరిధి. ఇండియా యొక్క భూభాగం మరియు పరిధిని తెలుపుతుంది. అంటే భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా పేర్కొంటుంది. భారతదేశ భూభాగం మరియు పరిధి ఆర్ రాష్ట్రాల యూనియన్గా. ఓకే, వన్ అయిపోయింది. రెండవది ఫ్యాన్సీ నెంబర్ 7, ఎంఎస్ ధోని జెర్సీ ఆర్ క్రిస్టియన్ రొనాల్డో జెర్సీ. 7th ఆర్టికల్. 7th ఆర్టికల్ అంటే 1947 మార్చ్ 21 తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్ వలస వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చిన వారి పౌరసత్వాన్ని గుర్తించారు. చూడండి, 1947 మార్చ్ 1 అంటే 1947 మార్చ్ 1 1947 మార్చ్ 1 తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్ వలస వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చే వారినే ఈ ఆర్టికల్ గుర్తిస్తుంది. అంటే 1947 మార్చ్ 1 తర్వాత పాకిస్తాన్ వలస వెళ్ళి మళ్ళీ ఇండియాకు వచ్చేవారి పౌరసత్వాన్ని ఇది నిర్వచిస్తుంది. ఇండియా టు పాక్ మరియు పాక్ టు ఇండియా. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు మనకు క్వశ్చన్ వచ్చింది ఎగ్జామినేషన్లో. ఇక రెండవది ఫస్ట్ సెకండ్ అయిపోయింది. నెంబర్ 10 అనేది మనకు సచిన్ టెండూల్కర్ యొక్క జెర్సీ నెంబర్. ఇండియన్ ప్లేయర్ సచిన్ జెర్సీ నెంబర్. అంటే ఇందులో పౌరసత్వం యొక్క హక్కులను కొనసాగిస్తుంది ఈ ఆర్టికల్. పౌరసత్వ హక్కుల కొనసాగింపు. ఓకే, 10 జెర్సీ సచిన్ది. ఆ సచిన్ జెర్సీ ప్రకారం మనకు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పౌరసత్వ హక్కులను కొనసాగిస్తుంది. డియర్ స్టూడెంట్స్, మనకు ఇంకొక ఆర్టికల్ తీసుకుందాం. 100. ఈ 100ని పార్లమెంటు సమావేశానికి కావలసిన సభ్యుల సంఖ్య. అంటే సుమారు 500 పైన సభ్యులు ఒకసారి రాకపోవచ్చు మేబీ. కాబట్టి ఈ పార్లమెంటరీ సభ్యుల్లో ఎంత భాగం ఉంటే మనం చర్చ కొనసాగించవచ్చు. ఈ కోరం, దీని కోరం అంటారు. దీన్ని 1/10 అంటే ఆ సంఖ్యలో మొత్తం సంఖ్యలో 1/10 ఉన్న ఆ సభను నిర్వహించుకోవచ్చు. దీన్ని కోరం అంటారు. అంటే 500 మందికి 50 మంది ఉన్న సభను నిర్వహించవచ్చు మనం. ఇది ఎగ్జాంపుల్. ఇక 111. పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం. పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం. చాలా సింపుల్. ఎంత ఇది ఉంటుంది, ఇది ఒకటి. ఇక తిరుపతి తర్వాత 143 ఆర్టికల్.
అంటే ప్రత్యేక సమయంలో భారత రాష్ట్రపతికి సుప్రీంకోర్టును సలహా అడిగే అధికారం. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా అడుగుతాడు. కొన్ని ధర్మ సందేహమైన క్లిష్టమైన అంశాలపై రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టును సలహా అడుగుతాడు. ఇది 143. ఓకే, ఇక 222 ఇది న్యాయమూర్తుల బదిలీ. ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీని ఇది నిర్వహిస్తుంది. ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టుకు ఇది ఒక న్యాయమూర్తిని బదిలీ చేయడాన్ని నిర్వహిస్తుంది, గుర్తిస్తుంది. ఇక ఇంకోటి ఇంపార్టెంట్ ఇందులో చూసుకుందాం. 104 మనము ఈ 104 యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒక పార్లమెంట్ సభ్యుని కానీ ఒక రాజ్యసభ సభ్యుని కానీ ప్రమాణం చేయకన్నా ముందు, అంటే ప్రమాణ స్వీకారం చేయకన్నా ముందు సభలో కూర్చుంటే అనర్హతను చూపిస్తుంది. లేదా ఒక అనర్హత కలిగిన వ్యక్తి సభలో ప్రమాణం చేయకన్నా ముందు కూర్చుంటే అతనికి రోజు 500 ఫైన్ ఇస్తుంది. అంటే ఒక సభ్యుని యొక్క అనర్హతను తెలియజేస్తుంది. సభ్యుని అనర్హత, ఒక సభ్యుని యొక్క అనర్హతను ఈ 104 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇక 104 తర్వాత 198 ఆర్టికల్ ఉంటుంది. దీని గురించి మీకు తర్వాత క్లియర్గా చెప్తా. ఇక తర్వాత మనకు 345 ఆర్టికల్, ఇంకో ఫ్యాన్సీ నెంబర్ 345. ఇది రాష్ట్రం యొక్క అధికార భాషను తెలుపుతుంది. రాష్ట్రం యొక్క అధికార భాష 345 ఆర్టికల్ రాష్ట్రం యొక్క అధికార భాషను తెలుపుతుంది. 345 అయిపోయింది, 222 అయిపోయింది, 180 అయిపోయింది. ఓకే, ఇంకోటి 333 ఇంపార్టెంట్. 333 ఇది ఒక రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్ యొక్క ప్రాతినిధ్యాన్ని తెలుపుతుంది. రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం 333. ఓకే, ఇది ఫ్యాన్సీ ఆర్టికల్. ఎందుకంటే ఈ ఆర్టికల్ గురించి తెలుసుకుంటే మనకు ఈజీ నెంబర్స్ కాబట్టి ఈజీ గుర్తుంటాయి. ఒకవేళ మనకు ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాకపోయినా ఈ వీటిని ఎలిమినేట్ చేసి మనము ఆన్సర్ను గుర్తించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మనకు ఈ అన్ని ఆర్టికల్లో చాలా ముఖ్యమైనది ఈ 108 ఆర్టికల్. ఈ 108 ఆర్టికల్ గురించి చెప్తాను. రఫ్ చేస్తా ఫస్ట్. డియర్ ఫ్రెండ్స్, మనది కమర్షియల్ ఛానల్ కాదు. అదేవిధంగా ఈ వాయిస్ యొక్క ఫ్లక్చుయేషన్స్ మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా, కొన్ని మాటలు రాకపోవచ్చు, జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్ సర్వీస్ నుంచి విఆర్ఓ వరకు అన్ని విఆర్ఓ, ఓకేనా, పంచాయత్ సెక్రటరీ, డిఎస్సి కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, ఎఫ్బిఓ కానీ, ఓకేనా, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, అన్ని అంశాలలో అంటే అన్ని కూలంకషం చూస్తే మనకు 108 ఆర్టికల్ చాలా ప్రముఖమైనది, ముఖ్యమైనది. ఆ పేరు తగ్గట్టే ఉంది. అయితే ఈ 108 ఆర్టికల్ నుంచి చాలా క్వశ్చన్స్ మనకు చాలా ఎగ్జామ్స్, యూపీపీఎస్సీ క్వశ్చన్, స్టాఫ్ సెలక్షన్ క్వశ్చన్, ఆర్ఆర్బీలో కూడా ఎన్నో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ 108 యొక్క అంటే ప్రాధాన్యత ఏంటి? ఈ 108 ఆర్టికల్ గురించి రాజ్యాంగంలో ఏమని పొందుపరిచారు, దీనికి సంబంధించిన అంశాల గురించి మనం తెలుసుకుందాం. అంటే గుప్తంగా టోటల్గా 108 ఆర్టికల్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చూజ్ చేయొచ్చు. ఆ విధంగా చెప్తాను మీకు. ఓకే, 108 ఆర్టికల్. ఓకే, ఈ 108 ఆర్టికల్ అనేది ఉభయ సభల సంయుక్త సమావేశం. లోక్సభ అండ్ రాజ్యసభ
ఈ 180 ఆర్టికల్ అనేది ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు, ప్రెసిడెంట్. ఓకేనా? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడు. కానీ ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్ష వహిస్తాడు. లోక్సభ స్పీకర్. ఓకే, ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్. ఓకే, ఈ డిప్యూటీ స్పీకర్ లేకపోతే రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్. రాజ్యసభ వైస్ చైర్మన్. ఈ విధంగా 190 ఆర్టికల్ ప్రకారం ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఒక మంచి పెద్ద బిల్లు గురించి చర్చ వచ్చినప్పుడు 2 సభలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆ బిల్లును ఆమోదిస్తారు. అంటే ఈ సమావేశం ఏర్పాటు చేసేది మాత్రము ప్రెసిడెంట్, అధ్యక్షత మాత్రం లోక్సభ స్పీకర్. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేకపోతే రాజ్యసభ వైస్ చైర్మన్. ఓకే, దీనికి అధ్యక్షత వహిస్తాడు. అయితే ఇంతవరకు మనకు ఈ ఉభయ సభల సమావేశాలు మొత్తం 3 జరిగినాయి. ఓకేనా? మొత్తం 3, టోటల్ 3. ఒకటి 1961, 2 1978, 3 2002. ఓకే, టోటల్ మొత్తం 3 జరిగినాయి. ఇది 1961-61లో వరకట్న బిల్లు. ఇది 78లో బ్యాంకింగ్ రంగం ఉంటాయి. అంటే బ్యాంకింగ్కి ఒకటి సెలక్షన్ కమిటీ ఉంటుంటే అది బ్యాంకింగ్ సర్వీస్ రద్దు, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్. ఇది వరకట్న బిల్లు చట్టం. రెండవది మూడవది ఉగ్రవాద నిరోధక బిల్లు. దీన్ని పోటో అంటారు, పోటో యాక్ట్ లేదా పోటా ఆర్డినెన్స్. చూడండి, 1961లో ఒకటి, 1978లో ఒకటి, 2002లో ఒకటి. ఉభయ సభల సంయుక్త సమావేశం ఇంతవరకు 3 సార్లు జరిగింది. ఈ 3 సార్లు 61, 78, 2002. 61లో వరకట్న బిల్లు కోసం, 78లో బ్యాంకింగ్ సర్వీస్ రద్దు కోసం, ఇక 2002లో ఉగ్రవాద నిరోధక బిల్లు. ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్, మనం చదివినా గుర్తులేదు. అయితే ఎగ్జామ్ ఏం చేస్తారంటే ఈ ఉభయ సభ సమావేశాలకు అధ్యక్షత వహించిన స్పీకర్ ఎవరు అది చూసుకుందాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ 61 హుకుమ్ సింగ్. ఓకే, 1961లో జరిగిన ఈ వరకట్న నిషేధ బిల్లు కోసం అప్పుడు ఉన్న స్పీకర్ ఎవరంటే హుకుమ్ సింగ్. రెండవది కేఎస్ హెగ్డే. దీనికి కేఎస్ హెగ్డే. దీనికి మురళీ మనోహర్ జోషి. ఓకే, ఇప్పుడు మనకు స్పీకర్స్ అయిపోయింది. ఓకే, డన్. మనకు ఇప్పుడు సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మనం చూద్దాం. థర్డ్ ఫేజ్లో మనకు ఏమవుతారంటే ఈ బిల్లు సమయంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరు. చాలా సింపుల్, మనకు క్రోనాలజీ చేస్తే ఈజీ వస్తుంది. చూద్దాం. 1961లో మనకు తెలుసు నెహ్రూ. ఓకే,
78 మొరార్జీ దేశాయ్, ఏం దేశాయ్ అంటున్నాం, మొరార్జీ దేశాయ్. ఇక 2002 వాజ్పేయి. చూడండి కొన్ని వందల క్వశ్చన్లు మనం ఫ్రేమ్ చేయొచ్చు ఒక 100 ఆర్టికల్ నుంచి. నేను క్లుప్తంగా చెప్తే చూడండి, జస్ట్ ఈజీ అయ్యండి. నేను జస్ట్ 3 మాటలు చెప్పేస్తా. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని 100 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడు, కానీ మీకు అధ్యక్షత మాత్రం స్పీకర్ వహిస్తాడు. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేకపోతే రాజ్యసభ వైస్ చైర్మన్ దీనికి అధ్యక్షత వహిస్తాడు. ఓకే, ఇంతవరకు భారతదేశంలో మొత్తం 3 జరిగినాయి. ఒకటి 1961, 1978, 2002. 1961లో వరకట్న నిషేధ చట్టం, 1978లో బ్యాంకింగ్ రంగంపై, ఇక 2002లో ఈ టెర్రరిజం గురించి. ఓకే, అయితే ఆయా కాలంలో ఎవరున్నారు స్పీకర్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ స్పీకర్ వచ్చేసి హుకుమ్ సింగ్, సెకండ్ హెగ్డే, థర్డ్ మనోహర్ జోషి. ఇక ప్రైమ్ మినిస్టర్ తెలిసిన విషయం ఈజీ, నెహ్రూ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి. సో డియర్ స్టూడెంట్స్, చూడండి ఎంత మనకు కాన్సెప్ట్ చిన్న అయినా ఎంత మనకు వర్తుంది. మనం బ్రీఫ్ చెప్పుకున్నాం, ఇవన్నీ మనకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఆర్టికల్స్ మనం చూడండి. ఇంకోటి మన ఈ ఛానల్ ఇంకోసారి, ఈ ఛానల్ కమర్షియల్ ఛానల్ కాదు. మనకి ఇందులో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఓకేనా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా డిఎస్సి టెట్ కోసం సైకాలజీ, ఓకే, సైకాలజీ ప్లస్ మెథడాలజీ, ఓకేనా, అదేవిధంగా ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఓకే డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.